అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 9th December థర్డ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ద యావరేజ్ ఆఫ్ 7 numbers is 51. If each number is increased by 6, what will the new average be? సో 7 numbers యావరేజ్ 51 అయితే ఈచ్ నెంబర్ 6తో ఇంక్రీజ్ చేస్తే మనకి న్యూ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈచ్ నెంబర్ అన్నారు కదా, సో ఇచ్చిన యావరేజ్కి 6 యాడ్ చేస్తే మనకి న్యూ యావరేజ్ అనేది 57 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If x varies inversely as y cube minus 1 and is equal to 3 when y is 4, find x when y is 6. సో x అనేది y cube minus 1కి ఇన్వర్స్లీ వేరీ అవుతుంది. y cube minus 1. సో ఈ ఇన్వర్స్లీ సైన్ తీసేయడానికి మనం కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఈక్వల్ అయింది. x ఈక్వల్ టు k డివైడెడ్ బై y cube minus 1. x అనేది 3 ఉంటుంది, y వాల్యూ 4 అయినప్పుడు. సో y 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 4 16. 16 into 4 is 64 minus 1. సో ఇక్కడ నుంచి మనకి k వాల్యూ 3 into 63 అని వచ్చింది. ఇప్పుడు మనల్ని ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ ఈక్వల్ టు k వాల్యూ 63 into 3 డివైడెడ్ బై 6 క్యూబ్ మైనస్ 1. 6 క్యూబ్ అంటే 216 కదా. సో 216లో -1 చేస్తే 215 వచ్చింది. సో 3 3s 9, 3 6 18. 189 డివైడెడ్ బై 215. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 partners invested in a business in the ratio 6:7:3. They invested their capitals for 8 months, 3 months and 10 months respectively. What was the ratio of their profits? So 3 partners ఒక బిజినెస్లో 6:7:3 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్స్ 8 months, 3 months, 10 months అని ఇచ్చారు. మనల్ని ప్రాఫిట్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాఫిట్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏబిసి 3 partners అనుకుంటే ఏ వచ్చేసి 6 units ఫర్ 8 months అండ్ బి 7 units 3 monthsకి, సి వచ్చేసి 3 units 10 months. సో ఇక్కడ చూస్తే 3 and 3 3 2s క్యాన్సిల్ అయిపోతే 8 2s is 16:7:10. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇచ్చారు. సో ఫస్ట్ 8 - 2 అంటే 6 కదా. ఈ 6 క్యాన్సిల్ అయిపోయి మనకి 38 ఉంటుంది. సో 7 1s 7 10s 10 + 38 ఇలా ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఒక బ్రాకెట్ తీసుకుందాం. ఇంటూ 6 9s 54 కదా. సో 9 ఇంటూ 10 + 38 is 48. 8 9s 72. సో యూనిట్ డిజిట్ మనకి 2 ఉండాలి. 3 ఆప్షన్స్లో ఉంది కాబట్టి సాల్వ్ చేద్దాం. 8 9 72, అగైన్ 9 4 36 + 7 దట్ ఈస్ 43. 432 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్. The selling price of 50 books is equal to the cost price of 25 books. Find the loss or gain percentage. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 books సెల్లింగ్ ప్రైస్ 25 books కాస్ట్ ప్రైస్కి ఈక్వల్. అయితే ఇందులో అతనికి లాస్ వచ్చిందా గెయిన్ వచ్చిందా ఆ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 books ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 books. 25 1s 25 2s is 50. సో కాస్ట్ ప్రైస్ ఎప్పుడు డినామినేటర్లో ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది కదా. సో 1 ఈ 2 ఈ సైడ్ వస్తే 2 అయింది. సో ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ 2 units ఉంటే సెల్లింగ్ ప్రైస్ 1 unit ఉంది. అంటే మనకి ట్రాన్సాక్షన్లో లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 2 - 1 is 1. కాస్ట్ ప్రైస్ 2 మీద 1 లాస్ వచ్చింది. 2 ఉంది ఇంటూ 100. సో 2 1s 2 5s 50% అనేది మనకి లాస్ వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. The population of a village was 1,30,000. It increased by 10% in the first year and increased by 20% in the second year. Its population after 2 years is. సో విలేజ్లో పాపులేషన్ 1,30,000 ఉంటే ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అయ్యారు, సెకండ్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయ్యారు. అయితే 2 years తర్వాత ఈ పాపులేషన్ ఎంత ఉంది అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1,30,000 ఇంటూ 10% ఇంక్రీజ్ అయ్యారంటే 110 డివైడెడ్ బై 100 ఇంటూ 20% ఇంక్రీజ్ అయ్యారంటే 120 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 4 zeros అండ్ ఈ 4 zeros క్యాన్సిల్ అయిపోయి మనకి 13 ఇంటూ 110 ఇంటూ 120 ఉంటుంది. సో 2 zeros లాస్ట్ 2 zeros అండ్ 3 1s 3 3 2 6. సో లాస్ట్ 3 digits మనకి 600 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి 600 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్. a power 1 b power 4 అండ్ c power 5 ఇన్ సింప్లెస్ట్ ఫామ్. ఇక్కడ డివైడ్ బై a³ b6 అండ్ c9 అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్
ఏ పవర్ 1 అని ఉంది డివైడెడ్ బై ఏ క్యూబ్ అని ఉంది కదా. సో ఈ ఏ క్యూబ్ని మనం న్యూమరేటర్లో తీసుకొస్తే ఏ పవర్ 1 ఇంటూ ఏ పవర్ -3 అయింది. 1 -3 ఏమైంది -2 అయింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పవర్ -2 ఎక్కడ ఉంటుందో అదే మన ఆన్సర్. ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద ఎల్సిఎం ఆఫ్ 24, 38, 336 అండ్ 152 ఈస్ 24, 38, 336, 152 ఎల్సిఎం ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 24 అంటే 3 × 8 కదా. సో ఫస్ట్ 3 డివిజిబిలిటీని చెక్ చేద్దాం. 3తో డివైడ్ అవ్వాలంటే ఈ నెంబర్ మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 మల్టిపుల్ ఉండాలి. సో నౌ 6 + 3 9, 9 అనేది యూనిట్ డిజిట్లో క్యాన్సిల్ అయిపోయింది. 8 + 4 12 అంటే 2 + 1 3. ఈ 3 అనేది మనకి 3 మల్టిపుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్, 6 + 3 9 క్యాన్సిల్, 5 + 3 8, 8 అనేది 3 మల్టిపుల్ కాదు. ఆప్షన్ బి ఇస్ రాంగ్. 6 + 4 10, 10 + 1 11, 11 అంటే 2 కాబట్టి ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వదు. 6 3 9 అగైన్ 6 8, 8 కూడా 3 మల్టిపుల్ అవ్వదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, Manav's average earning per month in the first 3 months of a year was 7,520 rupees. In April, his earning was 75% more than the average earning in the first 3 months. If his average earning per month for the whole year is 62,334 rupees, then what will be Manav's average earning per month from May to December? So Manav average earning 3 మంత్స్కి 7,520 రూపీస్ అయితే ఏప్రిల్లో అతను ఈ యావరేజ్ కన్నా 75% ఎక్కువ ఎర్న్ చేశారు. అయితే మనకి 12 మంత్స్ యావరేజ్ ఎంతో ఇచ్చారు, 8 మంత్స్ యావరేజ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 3 మంత్స్ యావరేజ్ ఎంత ఉంది క్వశ్చన్లో? 7,520 రూపీస్ ఉంది. ఈ యావరేజ్ కన్నా 75% ఎక్కువ ఏప్రిల్లో ఎర్న్ చేశారు. సో ఆ ఎక్కువ అనేది ఎంత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 7520లో 75% అంటే 3/4లా రాసుకోవచ్చు కదా. సో 4 ones 4 4, 4 8s 32, అగైన్ 4 8s 32 అండ్ 0. సో 1880 ఇంటూ 3 అనేది ఏప్రిల్లో అతను ఎక్కువ ఎర్న్ చేసిన అమౌంట్. ఈ అమౌంట్ని మనం 4 మంత్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే డివైడ్ బై 4 చేయాలి. సో 4 4s 16, 4 7s 28 అండ్ ఈ 0 యాజ్ ఇట్ ఈస్. సో 470 ఇంటూ 3 వచ్చింది. 470 ఇంటూ 3 ఈస్ 0 1 14 10 వస్తుంది. సో ఈ అమౌంట్ని మనం ఈ యావరేజ్కి యాడ్ చేస్తే 4 మంత్స్ యావరేజ్ వచ్చింది మనకి. 4 మంత్స్ యావరేజ్ వచ్చేసి 7,520 ప్లస్ 1410. సో దట్ ఈస్ 8930. 8930 అనేది 4 మంత్స్ యావరేజ్ అనమాట. సో 4 మంత్స్ యావరేజ్ ఈస్ 8930. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది 8 మంత్స్ యావరేజ్. క్వశ్చన్లో 12 మంత్స్ యావరేజ్ 62,334 అని ఇచ్చారు. సో ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే 53,404 వస్తుంది. సో ఇక్కడ రేషియోస్ 4 and 8 అంటే 4 ones 4 2s 1:2 రేషియోలో ఉంది కదా. సో 2 యూనిట్స్ అనేది మనకి 53,404కి ఈక్వల్ అయితే 1 యూనిట్ 2 2s 4, 2 6 12, 2 7s 14 0 అండ్ 2 2s 4, 26,702కి 1 యూనిట్ అనేది ఈక్వల్ అయింది. సో ఈ 26,000ని మనం 62,334లో యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 89036 వస్తుంది. సో 89,036 రూపీస్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ వాక్స్ టు ఏ వ్యూ పాయింట్ అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్ బై హిస్ కార్ మెయింటైనింగ్ కాన్స్టెంట్ స్పీడ్ and thus takes a total time of 8 hours 30 minutes. If he would have gained 5 hours by driving both the ways, how long would it have taken for him to walk both ways with same walking speed? సో ఒక మ్యాన్ వ్యూ పాయింట్ని చూస్తానికి బై వాక్ వెళ్ళి కార్లో వచ్చున్నడితే అతనికి 8 hours 30 minutes టైం పట్టిద్ది. అదే అతను కార్లో వెళ్ళి కార్లో వచ్చున్నడితే ఈ టైంలో 5 hours సేవ్ చేసి ఉండేవాళ్ళు. సో మనల్ని అడుగుతుంది బై వాక్ వెళ్ళి బై వాక్ వస్తే ఎంత టైం తీసుకుంటారు అని చెప్పి. సో ఫస్ట్ బై వాక్ వెళ్ళి అండ్ కార్లో వస్తే టోటల్ టైము 8 hours 30 minutes పట్టింది. సో ఇప్పుడు 2 times వెళ్ళటం రావటం కార్లోనే ఉంటే దట్ ఈస్ 2c. 2 times కార్లో ఉంటే 5 hours సేవ్ చేసేవాళ్ళు కదా. సో 8 hours 30 minutesలో 5 hoursని మైనస్ చేస్తే రిమైనింగ్ 3 hours 30 minutes ఉంటుంది. సో మనల్ని అడుగుతుంది 2 ways వాక్ అయితే ఎంత టైం అని. 2w ఈజ్ హౌ మచ్. సో ఈ ఈక్వేషన్కి ఇంటూ 2 చేస్తే 2 times of walk plus 2 times of car equal to 8 2s is 16 hours. 30 minutes into 2 is 60 minutes. ఇందులో నుంచి మనం
2C వాల్యూని సబ్ట్రాక్ట్ చేద్దాం. 2C వాల్యూ ఇస్ 3 hours 30 minutes కదా. అప్పుడు మనకి 2C వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే 2 times వాక్ ఎంత, ఈ టైం అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. 16లో నుంచి 3 మైనస్ చేస్తే 13 hours. 60 minus 30 ఈజ్ 30 minutes. సో మనకి టైం అనేది 13 hours 30 minutes పట్టిద్ది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఈ ఆన్సర్ లేదు కాబట్టి ఈ క్వశ్చన్కి మనం ఆబ్జెక్షన్ రేస్ చేయొచ్చు. ఆప్షన్ ఎర్రర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 13 cm ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ రెక్టాంగిల్ షీట్ of dimension 44 cm into 13 cm without any cut. What is the total surface area of the cylinder if it is closed from both the ends? సో సిలిండర్ అనేది ఒక రెక్టాంగులర్ షీట్తో తయారు చేశారు. ఆ రెక్టాంగులర్ షీట్ డైమెన్షన్స్ 44 cm into 13 cm ఉంది. అయితే మనని సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఈస్ 2πr into r plus h కదా. సో ఇక్కడ సిలిండర్ని రెక్టాంగులర్ షీట్తో ఫామ్ చేశారు. రెక్టాంగులర్ షీట్ అంటే ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ లెంత్ వచ్చేసి 44 cm అండ్ బ్రెడ్త్ వచ్చేసి 13 cm అన్నారు. సో ఈ రెక్టాంగులర్ షీట్ని మనం ఫోల్డ్ చేస్తే ఇలా రౌండ్గా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా ఒక సర్కిల్ వస్తుంది కదా. టాప్లో ఒక సర్కిల్ అండ్ బాటంలో ఒక సర్కిల్ వస్తుంది. ఈ బ్రెడ్త్ అనేది హ్యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది. సో ఈ బ్రెడ్త్ మనకి ఏమైంది, సిలిండర్కి హైట్ అయింది. సో సిలిండర్ హైట్ ఈస్ 13 cm అండ్ ఇక్కడ ఈ లెంత్ ఏమైంది, ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి ఈక్వల్ అయింది. సో 2πr అనేది 44 cm అయితే r వాల్యూ మనం ఇందులో నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. 2 into π ఈస్ 22/7 into r ఈక్వల్ టు 44. సో 2 into 22 ఈజ్ 44. సో ఈ 44 క్యాన్సిల్ అయిపోయి మనకి r వాల్యూ 7 అని వచ్చింది. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనము టోటల్ సర్ఫేస్ ఏరియా అని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 2πr అంటే 44 అని ఉంది కదా. సో డైరెక్ట్గా మనం 44 ఇంటూ r వాల్యూ ఇస్ 7 అండ్ సిలిండర్ హైట్ ఏమైంది, రెక్టాంగులర్ ఒక బ్రెడ్త్ అయింది. సో 13 తీసుకుంటే 13 + 7 ఈస్ 20 ఇంటూ 44 ఇంటూ 2 ఈజ్ 88 అండ్ 0. సో 880 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. A train runs at a speed of 147 km per hour to cover a distance of 294 km and then at a speed of 133 km per hour to cover a distance of 266 km. Find the average speed of the train for the entire distance. సో ట్రైన్ 147 స్పీడ్తో వెళ్తూ 294 డిస్టెన్స్ని కవర్ చేసింది. అగైన్ 133 స్పీడ్తో వెళ్తూ 266 కిలోమీటర్స్ని కవర్ చేసింది. అయితే ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ ఏమో 294 కిలోమీటర్స్, నెక్స్ట్ వచ్చేసి 266 కిలోమీటర్స్ డివైడెడ్ బై టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయడానికి డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ 294 ఏ స్పీడ్తో, 147 స్పీడ్తో. అగైన్ 266 133 స్పీడ్తో. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏమైంది, 294 + 266 చేస్తే 560 వచ్చింది. డివైడెడ్ బై 147 ఇంటూ 2 చేస్తే 294 వస్తుంది. సో 147 ఇంటూ 2 ఈజ్ 294. అగైన్ 133 ఇంటూ 2 ఈజ్ 266. 2 + 2 ఈజ్ 4. సో డివైడ్ బై 4. 4 ones 4 క్యారీ 1 4 4 16 అండ్ ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో మనకి యావరేజ్ స్పీడ్ అనేది 140 km/h వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Pranjal's average earning per month in the first 3 months of a year was 28,744 rupees. In April, his average earning was 50% more than the average earning in the first 3 months. If his average earning per month for the whole year is 94,411 rupees, then what will be Pranjal's average earning per month from May to December? సో ప్రంజల్ యావరేజ్ ఎర్నింగ్ ఫస్ట్ 3 months వచ్చేసి 28,744 రూపీస్ అయితే ఏప్రిల్లో అతను 50% ఎక్కువ అని చేశారు. అయితే మనల్ని 12 months యావరేజ్ ఇచ్చి 8 months యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ క్వశ్చన్ కదా. సో ఇక్కడ మనము 3 months యావరేజ్ 28,744 అని ఇచ్చారు. ఏప్రిల్లో అతను యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ అని చేశారు, 50%. 50% అంటే మనం ఈ వాల్యూలో హాఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 28,744 డివైడెడ్ బై 2. సో 2 ones 2 4s 2 3s 6
2 7s 14, 2 2s 4. ఈ వాల్యూ అనేది అతను ఏప్రిల్లో ఎక్కువ ఆన్ చేశారు. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ వాల్యూని మనం ఈక్వల్గా 4 మంత్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డివైడ్ బై 4. 4 1s 4 3s 12, 4 5s 20, 4 8s 32, 4 9s 36 అండ్ 4 3s 12. సో 3593 వచ్చింది. సో ఈ వాల్యూని మనం యావరేజ్కి యాడ్ చేస్తే 28,744కి 3,593 యాడ్ చేస్తే మనకి 32,337 వస్తుంది. సో దిస్ ఈజ్ 4 months యావరేజ్ అనమాట. సో ఇప్పుడు మనకి 4 months యావరేజ్ వచ్చేసి 32,337 అని ఉంది. 8 months యావరేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ 12 months యావరేజ్ 94,411 అని ఉంది. ఈ వాల్యూలో నుంచి మనం ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 62,774 ఉంటుంది. సో ఇక్కడ రేషియోస్ 1:2లో ఉంది కదా. సో 2 units మనకి 62,074 అయితే 1 unit 236, 2 1s 2, అగైన్ 236, 2 7s 14, 31,037 అయింది. సో ఈ 31,037ని 94,411కి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 1,25,448 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The average of 7 numbers is 53. If each number is increased by 7, what will the new average be? So 7 numbers average మనకి 53 అయితే ఈచ్ నెంబర్ని 7తో ఇంక్రీజ్ చేస్తే యావరేజ్ ఎంత అయ్యిద్ది అని చెప్పి అన్నారు. సో ఓల్డ్ యావరేజ్ 53 కదా, ఈచ్ నెంబర్ని 7 ఇంక్రీజ్ చేస్తే మనకి ఈ వాల్యూలో కూడా యావరేజ్లో కూడా 7 ఇంక్రీజ్ అయ్యి టోటల్ మనకి 60 ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాంక్ ఆఫర్స్ 5.6% compound interest per annum calculated on a half yearly basis. A customer deposits 7,346 rupees each on 1st January and 1st July of a year. At the end of the year, the amount he would have gained by the way of interest is. సో ఒక బ్యాంక్లో 5.6% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ కూడా హాఫ్ ఇయర్లీ బేసిస్ మీద కాంపౌండ్ అవుతుంది. అయితే కస్టమర్ ఇప్పుడు 1st జనవరికి ఒకసారి, 12th జనవరికి ఒకసారి, 1st జూలైకి ఒకసారి 7,346 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ అనేది అతనికి ఇయర్ ఎండ్లో ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది ఇక్కడ, హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది కాబట్టి డివైడ్ బై 2 అయింది. సో 5.6%ని మనం డివైడ్ బై 2 చేస్తే 2.8% వస్తుంది. సో మనం 1st జనవరికి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. 1st జనవరికి 7,346 ఇన్వెస్ట్ చేస్తే ఈ అమౌంట్ హాఫ్ ఇయర్లీ బేసిస్ మీద కాంపౌండ్ అవుతుంది కాబట్టి జూన్లో 28% ఎంతో చూద్దాం. సో 28 into 6 ఈజ్ 168. సో 8 and 16 క్యారీ. అగైన్ 28 4s ఈజ్ 112, 112 plus 16 దట్ ఈస్ 128. సో 8 ఇక్కడ, అగైన్ 12 క్యారీ. 28 3s ఈజ్ 84, 84 plus 12 ఈజ్ 96. సో 6 ఇక్కడ అండ్ 9 క్యారీ అయింది. అగైన్ 28 7s ఈజ్ 196, 196 plus 9 చేస్తే 205 వస్తుంది. సో ఇక్కడ పర్సంటేజ్ ఉంది అండ్ పాయింట్ తర్వాత 1 digit ఉంది. సో టోటల్గా మనము 3 digits కన్నా ముందే పాయింట్ తీసుకోవాలి. సో మనకి జూన్లో 205.688, 205.688 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. అగైన్ డిసెంబర్కి సేమ్ ఈ వాల్యూ మీద 2.8% యాడ్ అయితే ఈ వాల్యూ వస్తుంది 205.688, 205.688. అగైన్ ఈ వాల్యూ మీద మనకి 2.8% ఇంట్రెస్ట్ రావాలి. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ మనం 2.8%ని 3% అనుకోవచ్చు కదా. సో 3 into 2 ఈజ్ 6. సో మనకి 6 అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నెక్స్ట్ 1st జూలైకి సేమ్ అమౌంట్ని కదా డిపాజిట్ చేస్తుంది. సో సేమ్ అమౌంట్ మనకి డిసెంబర్ వచ్చేసరికి 2.8% ఇంట్రెస్ట్తో ఈ వాల్యూ ఇంట్రెస్టే వస్తుంది. దట్ ఈస్ 205 into 205.688 అని చెప్పి. సో ఇప్పుడు 3 times 205 ఉంది కాబట్టి 205.688 into 3 చేస్తే 3 8s 24, 3 8s 24 plus 2 is 26, 3 6 18 plus 2 20, 3 5 15 plus 2 17 and 3 2 6. సో మనకి 617064 వచ్చింది.
పాయింట్ 3 డిజిట్స్ ముందు ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకుందాం. అండ్ ఇక్కడ 6 ఉంది కదా, సో 6ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 623.064 వస్తుంది. సో ఈ వాల్యూ అనేది మనకి ఆప్షన్స్లో అప్రాక్సిమేట్గా ఆప్షన్ డీకి ఈక్వల్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ కవర్స్ సర్టన్ డిస్టెన్స్ ఇన్ 6 hours at a speed of 5 km/h and some more distance in 7 hours at a speed of 9 km/h. Find his average speed for the entire distance cover. సో ఒక పర్సన్ 6 hours ఈ స్పీడ్తో ఒక డిస్టెన్స్ని కవర్ చేస్తారు. అగైన్ 7 hours 9 km/h స్పీడ్తో ఇంకో అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ని కవర్ చేస్తారు. అయితే మనల్ని యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. సో డిస్టెన్స్ అంటే మనకి ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడేమో స్పీడ్ ఇచ్చారు అండ్ టైం ఇచ్చారు. సో D1 డిస్టెన్స్ ఎంత అయింది, 5 × 6 = 30. D2 డిస్టెన్స్ వచ్చేసి 7 hours 9 km/h స్పీడ్తో అంటే 7 × 9 = 63. ఈ 2 డిస్టెన్స్ని యాడ్ చేస్తే 93 అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. సో 93 డివైడెడ్ బై టోటల్ టైం 6 hours + 7 hours దట్ ఈస్ 13. సో 93 డివైడెడ్ బై 13 అని ఉంది. సో 13 ones అండ్ 13 sevens is 91 కదా. సో 7 93లో 91 మైనస్ అయితే రిమైనింగ్ 2 ఉంటుంది. 2 డివైడెడ్ బై 13. సో మన ఆన్సర్ వచ్చేసి 7 2/13. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. సో 7 2/13. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఈ వాల్యూని సింప్లిఫై చేయమన్నారు. 2/7 ప్లస్ 19/5 మైనస్ ఆఫ్ 2.4ని 24 డివైడెడ్ బై 10లా రాసుకోవచ్చు కదా. ప్లస్ ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోయి 48 డివైడెడ్ బై 24 హోల్ స్క్వేర్ అయింది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఇంటూ 2 చేద్దాం. సో 19 × 2 ఈజ్ 38. 38లో 24 మైనస్ డివైడెడ్ బై 10. 38లో 24 మైనస్ చేస్తే మనకి 14 వస్తుంది. 14 డివైడెడ్ బై 10. అగైన్ ఇక్కడ 2/7 ఉంది కదా. 2/7 ప్లస్ 24 ones 24 2s. సో 2 square. నౌ 10 and 7కి ఎల్సిఎం తీసుకుంటే 70 వచ్చింది డివైడెడ్ బై 20 ప్లస్ 98. 14 sevens is 98 ఇంటూ 2 × 2 is ప్లస్ 2 2s 4. సో 98 ప్లస్ 20 is 118 ప్లస్ 70 × 4 is 28. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 280 డివైడెడ్ బై 70. 118 ప్లస్ 280 అంటే 398 డివైడెడ్ బై 70. సో 70 అంటే 235 is 70. 2 ones 2, 2 9s 18, అగైన్ 2 9s 18. మన ఆన్సర్ వచ్చేసి 199 డివైడెడ్ బై 35. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ దట్ 17 raised to 0.63 equal to x and 17 raised to 0.04 equal to y and x power z is equal to y power 4, then the value of z is close to. సో x ప్లేస్లో మనము ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. y ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే x పవర్ z అన్నారు. దట్ ఈస్ 17 raised to 0.63 ఇంటూ z ఈక్వల్ టు 17 raised to 0.04 ఇంటూ 4. సో 0.63 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 4 × 4 is 16 కదా. 0.16. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉంది కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తున్నాం. సో ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోయి z వాల్యూ అనేది మనకి 16 డివైడెడ్ బై 63 అయింది. సో ఇప్పుడు మనం అప్రాక్సిమేట్గా 16 డివైడెడ్ బై 64 అని తీసుకోవచ్చు కదా. 16 ones 16 4s. సో 1/4 అంటే 0.25 మనకి వాల్యూ వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ టు అన్నారు కాబట్టి మనము అప్రాక్సిమేట్ చేసామన్నమాట. The smallest 1-digit number to be added to the 6-digit number 950473 so that it is completely divisible by 11 is. సో మనం ఈ 6-digit నెంబర్కి 1 digit ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ డిజిట్ని యాడ్ చేస్తే ఆ నెంబర్ మనకి 11తో కంప్లీట్గా డివైడ్ అయ్యిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 95047 ఆల్టర్నేట్ సమ్ అనేది ఎంతో చెక్ చేద్దాం. 4 + 3 is 7. 7 + 5 is 12. 12 అంటే 1 + 2 కదా. సో 12 అంటే 1 + 2 దట్ ఈస్ 3 మైనస్ ఆఫ్ 7 + 0 ఈజ్ 7. 0 + 9. 9 అంటే యూనిట్ డిజిట్లో మనం కౌంట్ చేయకుండా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. సో 7 + 0 అంటే 7.
3 మైనస్ 7 అంటే -4 వచ్చింది. సో మనకి ఈ నంబర్ 11తో డివైడ్ అవ్వాలంటే 0 కానీ 11 కానీ రావాలి. సో -4కి +4 చేస్తే మనకి 0 వస్తుంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, +4 ఈస్ యాడెడ్ టు దిస్ నంబర్. నెక్స్ట్, a man sold an article for 420 rupees by first giving a D% discount on its market price and then another discount having the same nominal value. If the market price of the article is 560 rupees, then what is the value of D? సో ఒక పర్సన్ 560 రూపీస్కి ఆర్టికల్ని మార్క్ చేసి అందులో ఫస్ట్ డి డిస్కౌంట్ ఇస్తారు, సమ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చి అగైన్ ఆ డిస్కౌంట్ ఇచ్చిన వాల్యూ మీద ఎంతైతే ఇంతకుముందు డిస్కౌంట్ ఇచ్చారో ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ 420 రూపీస్ ఉంది. సో మనల్ని ఈ డి అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్టికల్ 100 రూపీస్ మార్క్ అయి ఉంటే ఇందులో 40% డిస్కౌంట్ ఇస్తున్నారని అనుకోండి. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. సో 100లో 40% అంటే ఎంత లెస్ అవుతుంది, 40 లెస్ అవుతుంది కదా. సో అగైన్ ఈ 60 రూపీస్లో 40ని మైనస్ చేస్తున్నారు, నామినల్ వాల్యూని మైనస్ చేస్తే 60 మైనస్ 40 చేస్తే 20 ఉండిద్ది. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 20 అయింది. మనని క్వశ్చన్లో ఈ పర్సంటేజ్, ఈ 40% తీసుకున్నాం కదా, ఈ డి అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 560 మీద ఫస్ట్ D% డిస్కౌంట్ ఇస్తున్నారు, అంటే 100 మైనస్ ఆఫ్ డి పర్సంటేజ్ ఉంది కాబట్టి డివైడ్ బై 100 చేయాలి. అగైన్ ఈ వాల్యూలో ఈ వాల్యూని -40 ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసాం కదా, ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే 560 ఇంటూ డి బై 100 మనకిప్పుడు 420 వచ్చింది సెల్లింగ్ ప్రైస్ అనేది. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి 14 3s is 42, అగైన్ 14 4s 56, 14 4s 56. సో 400 మైనస్ ఆఫ్ 4d అండ్ మైనస్ ఆఫ్ 4d ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 ఉంది కదా, డినామినేటర్లో 100 ఈ సైడ్ వెళ్ళి మల్టిప్లై అయ్యిద్ది అనమాట. సో 400లో 300 మైనస్ చేస్తే 100 ఉండిద్ది. 4d ప్లస్ 4d ఈజ్ 8d. సో d వాల్యూ మనకి 100/8 వచ్చింది. 1/8 అంటే 12.5 కదా. సో d అంటే పర్సంటేజ్లా తీసుకుంటే d వాల్యూ మనకి 12.5 వచ్చింది, 12.5%. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the average weight of a 6 men is increased by 2 kg when one of them whose weight is 48 kg is replaced by a new man. What is the weight of the new man? సో 6 మెంబర్స్ ఉన్నారు ఇనీషియల్గా. సో ఈ 6 మెంబర్స్ యావరేజ్ వెయిట్ అనేది 2 kgs ఇంక్రీజ్ అయింది. వాళ్ళల్లో ఒక పర్సన్ 48 kgs పర్సన్ ఇంకో న్యూ పర్సన్తో రీప్లేస్ అయినప్పుడు, అయితే మనల్ని ఈ న్యూ పర్సన్ వెయిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇనీషియల్గా మనకి 6 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 6 మెంబర్స్ అగైన్ వీళ్ళలో ఒక పర్సన్ రీప్లేస్ అయితే అగైన్ 6 మెంబర్స్ ఉంటారు. సో కౌంట్ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనకి 2 kgs అనేది యాడ్ అయింది. సో 48 kgs రీప్లేస్ అయితే, సో 48 kgs పర్సన్ వెళ్ళిపోయి అగైన్ 48% ఈ వెయిట్తో వచ్చినట్టు మనకి యావరేజ్ అనేది ఏం చేంజ్ అయ్యేది కాదు. కానీ అతను ఏం చేస్తున్నాడు, అతను వచ్చినందు మూలాన ప్రతి ఒక్కరికి 2 kgs వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్. సో ఇంటూ 2 చేస్తే 12 kgs అవుతుంది. సో ఈ న్యూ పర్సన్ తనతో పాటు 48 kgsతో పాటు 12 kgs అనేది ఎక్స్ట్రా వెయిట్ తీసుకొని వస్తున్నారు. సో ఆ ఎక్స్ట్రా వెయిటే కదా మనం ఈ 6 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో 48 + 12 ఈజ్ 60. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, find the gain percentage given that Bushra sold her scooter for 59,112 gaining 1/6 of the selling price. సో స్కూటర్ని 59,112కి అమ్మితే గెయిన్ అనేది 1/6 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ 6 యూనిట్స్ ఉంటే గెయిన్ ఎంత వచ్చింది, 1 యూనిట్ వచ్చింది. మనల్ని గెయిన్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కాస్ట్ ప్రైస్ కావాలి కదా. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో 1 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ ఆఫ్ 5 చేస్తే మనకి గెయిన్ 1 యూనిట్ ఉండిద్ది. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 5 యూనిట్స్ వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి గెయిన్ 1 డివైడెడ్ బై ప్రాఫిట్, దట్ ఈస్ కాస్ట్ ప్రైస్, 1 డివైడెడ్ బై 5 ఇంటూ 100. సో 5 1s 5 2s to 20% is profit. Option B is our answer. Next, Parvati and Pari invested in a business in the ratio 5:26. If total profit is 3,038 rupees, then what is difference between the ratios of price of Parvati and Pari?
సో పార్వతి అండ్ పారి ఒక బిజినెస్లో 5:26 రేషియోస్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ అనేది 3038 రూపీస్ వచ్చింది. అయితే ఇందులో పార్వతి అండ్ పారికి డిఫరెన్స్ ఎంత ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, 26 + 5 దట్ ఈస్ 31 యూనిట్స్ మనకి 3038 రూపీస్ అయితే మనని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 26లో నుంచి 5 మైనస్ చేస్తే రిమైనింగ్ 21 ఉంటుంది. సో ఇక్కడ 21 అంటే 7 × 3 కదా. సో ఫస్ట్ 3 మల్టిపుల్ని చెక్ చేద్దాం. 3తో డివైడ్ అవ్వాలంటే ఇచ్చిన ఆప్షన్స్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3 మల్టిపుల్ ఉండాలి. 8 + 2 ఈజ్ 10, 10 + 2 ఈజ్ 10 + 2 ఈజ్ 12. సో 12 అనేది మనకి 3తో డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్వచ్చు. నెక్స్ట్ 9 అండ్ 8 + 1 9, ఈ 9 క్యాన్సిల్. అగైన్ 5 అనేది మనకి 3 మల్టిపుల్ కాదు, ఆప్షన్ బి ఈజ్ రాంగ్. నెక్స్ట్ 8 + 2 ఈజ్ 10, 10 అంటే 1 కదా, 1 కూడా 3 మల్టిపుల్ అవ్వదు. 8 + 2 ఈజ్ 10, 10 + 5 ఈజ్ 15, 15 అంటే 1 + 5 వస్తుంది కదా, ఇక్కడ 6 వస్తుంది. 6 ఈజ్ 3 మల్టిపుల్, ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 7 మల్టిపుల్ చెక్ చేద్దాం. 7తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాం కదా. 208 మైనస్ ఆఫ్ ఇక్కడ 0 యాడ్ చేసుకుంటే 2 ఉంటుంది కదా. సో 208 మైనస్ ఆఫ్ 2 దట్ ఈస్ 206 వస్తుంది. ఈ వాల్యూ మనకి 7తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 7 1 7 2 14 క్యారీ 6. సో మనకి ఈ వాల్యూ 7తో డివైడ్ అవ్వట్లేదు, ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఈ ఆప్షన్ని చెక్ చేద్దాం. 2058 అని ఉంది. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే 58 మైనస్ ఆఫ్ 2, 58 మైనస్ 2 ఈజ్ 56. 56 అనేది 7తో డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ హోల్సేలర్ పర్చేసెస్ గూడ్స్ వర్త్ 45,000. The manufacturer offers a trade discount of 15% and an additional scheme discount of 10%. Calculate the net price after both the discounts. సో హోల్సేలర్ 45,000కి విలువ ఉన్న గూడ్స్ని పర్చేస్ చేస్తారు. అయితే మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు ఈ 45,000లో ఫస్ట్ 15% డిస్కౌంట్ అండ్ అగైన్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు టోటల్ అతను పర్చేస్ చేసిన గూడ్స్ వాల్యూ అనేది ఎంత అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 45,000లో 15% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 85%. అగైన్ 10% డిస్కౌంట్ ఇస్తే మనకి 90% ఉంటుంది, డివైడ్ బై 100. సో ఇక్కడ 3 zeros అండ్ ఇది 1 0, 4 zeros క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ డినామినేటర్లో 4 zeros. సో 45 × 85 × 9 చేయాలన్నమాట. సో 45 × 85 × 9 చేస్తే 5 5 25, 25 × 9 యూనిట్ డిజిట్లో మనకి 5 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ 5 అనేది ఎవ్రీ ఆప్షన్లో ఉంది కాబట్టి 45 చూద్దాం. 45 అంటే 9 × 5 కదా. సో 9 × 5 అంటే ఫస్ట్ 9 మల్టిపుల్ చెక్ చేద్దాం. 9తో ఈ ఆప్షన్స్ అనేవి మనకి డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 9 ఉండాలి. సో 5 అండ్ 4 క్యాన్సిల్. 9 యూనిట్ డిజిట్లో మనం కౌంట్ చేసేటప్పుడు 9 వస్తే 9ని క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సో 5 4 9 కాబట్టి 9 క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ 3 + 2 ఈజ్ 5, 5 + 2 ఈజ్ 7. 7 అనేది మనకి 9తో డివైడ్ అవ్వదు, ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఈ 5 అండ్ ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ 3 + 2 5, 5 + 5 ఈజ్ 10, 10 అంటే 1 వస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా మనకి 9తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 5 అండ్ 4, అగైన్ 5 అండ్ 4, 9 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 3 ఉంటుంది. 3 కూడా మనకి 9తో డివైడ్ అవ్వదు కదా, ఆప్షన్ సి కూడా రాంగ్. సో ఇచ్చిన 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుద్ది. సో చెక్ చేద్దాము. 5 + 4 9 క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ 3 + 2 5, 5 + 4 ఈజ్ 9. సో ఆప్షన్ డీలో మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ 9 వస్తుంది. 9 అనేది 9తో డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బీ ద రిమైండర్ వెన్ 99 raised to 99 plus 99 is divisible by 100. So 99 raised to 99 plus 99 divided by 100 చేస్తే రిమైండర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం 99ని 100తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత ఉంటుంది, -1 ఉంటుంది. -1 whole raised to 99 plus 99. సో -1 whole power 99 అంటే ఇది ఆడ్ వాల్యూ కదా. ఆడ్ వాల్యూ అంటే మనకి -1 వస్తుంది. సో ఈవెన్ అయితే ప్లస్ అయిపోయేది. సో -1 + 99 చేస్తే 98 అనేది మనకి రిమైండర్ ఉంటుంది.
ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the pie chart shows the sales of an item on different days of a week. Study the given pie chart and answer the question that follows. సో ఇక్కడ మనకు ఒక పై చార్ట్ ఇచ్చారు అండ్ ఈ పై చార్ట్లో డిఫరెంట్ డేస్లో ఒక వీక్లో డిఫరెంట్ డేస్ సేల్ అనేది ఎంత అని చెప్పి మనని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ద డిఫరెన్స్ ఇన్ యాంగిల్స్ మేడ్ ఎట్ ద సెంటర్ బై ద సేల్స్ ఆన్ ట్యూస్డే అండ్ సాటర్డే ఈస్. సో సాటర్డే అండ్ ట్యూస్డేకి డిఫరెన్స్ తీసుకొని ఆ యాంగిల్ మనకి సెంటర్లో ఎంత ఫామ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సెంటర్లో మనకి 360 degrees ఫామ్ అవుతుంది కదా. సో 360 degrees అనేది ఇక్కడ టోటల్ మనకి ఎంత ఉంది వాల్యూస్ 180, 90, 120, 80, 60, 50. ఈ వాల్యూ అనేది మనకి 140 అనమాట. 140 టోటల్ యాడ్ చేస్తే డిగ్రీ కాదు జస్ట్ వాల్యూ 140 అనమాట. సో టోటల్ యాడ్ చేస్తే 720 వస్తుంది. ఇప్పుడు 720 అనేది 360 degree అయితే డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ ఆఫ్ ట్యూస్డే అండ్ సాటర్డే. సో ట్యూస్డే అంటే ఈ వాల్యూ, సాటర్డే అంటే ఈ వాల్యూ. 140కి 120కి డిఫరెన్స్ తీసుకుంటే 20 వచ్చింది. ఈ 20 అనేది ఎంత డిగ్రీ ఫామ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 0 క్యాన్సిల్, 36 ones, 36 twos, 2 ones, 2 tens. సో 10 degree యాంగిల్ అనేది సెంటర్లో ఫామ్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Sakshi invested a sum of 2,500 at 20% per annum compound interest compounded annually. If she received an amount of 4,320 rupees after n years, the value of n is. So Sakshi 2,500 rupees ni 20% compound interest ki invest చేస్తే ఆమెకి n years తర్వాత 4,320 rupees ఆ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మనని n అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ రేస్ టు టీ కదా. టీ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. సో అమౌంట్ ఎంత అయింది 4,320 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈజ్ 2,500 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అన్నారు. సో 20 డివైడెడ్ బై 100 ఇంటూ n ఇయర్స్ అన్నారు కాబట్టి n తీసుకుందాం. ఈ 0 క్యాన్సిల్ అయిపోయి 432 డివైడెడ్ బై 250 ఇంటూ 20 ones 25. సో 1 + 1/5 అంటే 5 into 1 is 5, 5 + 1 6 అయింది. సో 6/5 హోల్ రేస్ టు n ఇక్కడ ఈక్వల్ టు ఉంది. ఓకేనా. సో 2 ones 2, 2 2s 4, అగైన్ 2 5s 10. హియర్ 2 2s 4, 2 1s 2, 2 6 12. సో మనకి 216 డివైడెడ్ బై 125 ఈక్వల్ టు 6/5 హోల్ రేస్ టు n అని వచ్చింది. సో 216 అంటే 6 క్యూబ్ కదా, 125 అంటే 5 క్యూబ్. సో 6/5 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6/5 హోల్ రేస్ టు n. ఇక్కడ కంపేర్ చేస్తే n వాల్యూ మనకి 3 వచ్చింది. సో 3 years ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ మెటాలిక్ స్పియర్ ఈస్ 5,544 cm². It is melted and recast into a cone of height 84 cm. Find the diameter of the base of the cone so formed. సో సర్ఫేస్ ఏరియా మెటాలిక్ స్పియర్ది 5544 ఇస్తే ఈ స్పియర్ని మెల్ట్ చేసి కోన్ని ఫామ్ చేశారు. ఆ కోన్ హైట్ వచ్చేసి 84 cm. సో మనల్ని ఇప్పుడు ఆ కోన్ యొక్క బేస్ డయామీటర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు కదా. సో స్పియర్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 4πr² ఈక్వల్ టు 5544. సో 4 into 22/7 into r² ఈజ్ 5544. సో 11 2s 22, 11 5s 55, 0, 11 4s 44. Again 2 1s, 2 25s and 2s. So r² is equal to 252 into 7/4. 4 6 24, carry 1, 4 3s 12. సో r² వాల్యూ మనకి 63 into 7 వచ్చింది. 63 అంటే 7 into 9 రాసుకోవచ్చు కదా, ఇంటూ 7. సో r వాల్యూ మనకి 7 into 3 వచ్చింది. దట్ ఈస్ 21 cm. సో నౌ మనకి r వాల్యూ వచ్చింది కదా. ఈ స్పియర్ని మెల్ట్ చేసి కోన్ని ఫామ్ చేశారు. అంటే వాల్యూమ్స్ని స్పియర్ వాల్యూమ్ అండ్ కోన్ వాల్యూమ్ని ఈక్వల్ చేయాలన్నమాట. 4/3 పై r1³ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై r2² h. స్పియర్ రేడియస్ వచ్చేసి మనకి 21 cm అని ఇచ్చారు. సో 1/3 పై అండ్ 1/3 పై క్యాన్సిల్ అయిపోయి మనకి 4 into 21 into 21 into 21 ఈక్వల్ టు r2. మనకి కోన్ యొక్క రేడియస్ అనేది డయామీటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో r2² ఇంటూ h వచ్చేసి 84 cm అని ఉంది.
సో 4 1s 4 2s 8 అండ్ 4 1s 4. సో R2 స్క్వేర్ వచ్చేసి 21 ఇంటూ 21 డివైడెడ్ బై 21 క్యాన్సిల్ అయిపోయి R2 స్క్వేర్ 21 ఉంటే R2 వాల్యూ ఎంత ఉంటుంది 21 అని ఉంటుంది. సో మనకి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2 times of R2 is 2 times of 21, that is 42 centimeters is diameter of the cone. Option A is our answer. సో R2 వాల్యూ వచ్చేసి 21. నెక్స్ట్ గివెన్ దట్ అని చెప్పి మనకి ఈ వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు x పవర్ z ఈజ్ ఈక్వల్ టు y పవర్ 4 కదా. x వాల్యూ వచ్చేసి 42 ఇంటూ z, దట్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 4. సో పవర్స్ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తే 0.66 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 0.65 ఇంటూ 4 ఈజ్ 2.60. సో పాయింట్ క్యాన్సిల్ చేస్తే మనం టూ సైడ్స్ z ఈక్వల్ టు 260 డివైడెడ్ బై 66 అని వస్తుంది. సో 260 డివైడెడ్ బై 66 అంటే 236 అగైన్ 2 1s అండ్ 2 3s 130 డివైడెడ్ బై 33. సో 130 డివైడెడ్ బై 30ని మనం అప్రాక్సిమేట్గా 130 డివైడెడ్ బై 39 అని తీసుకుంటే 30 1s అండ్ 13 3s 10/3 వస్తుంది. 10/3 వాల్యూ ఇస్ 3.33 అనమాట. సో ఇక్కడ డినామినేటర్ని మనం ఇంక్రీజ్ చేసి తీసుకుంటే 3.33 అని వస్తుంది. డినామినేటర్ మనం యాక్చువల్గా 39 కన్నా లెస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది 3.33 కన్నా ఇంకొంచెం హైగా ఉంటుంది. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఆప్షన్ బి అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 260 డివైడెడ్ బై 66 అని ఉంది కదా. 66 ఇంటూ 4 చేస్తే 6 4s 24, 6 4s 24 ప్లస్ 2 ఈజ్ 26 వస్తుంది. సో మనకి 264లో వస్తుంది. సో మనము ఇంటూ 4 అనేది చేయకూడదు. 66 ఇంటూ 4 అనేది మనకి రాదు. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి కూడా క్యాన్సిల్ అయిపోయి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 3.94 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్స్ అమాంగ్ దీస్. సో ఇక్కడ స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి లార్జెస్ట్ ఫ్రాక్షన్కి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 8 డివైడెడ్ బై 8 అంటే 1 వస్తుంది. 6 డివైడెడ్ బై 6 అంటే 1 వచ్చింది. సో ఇప్పుడు 26 డివైడెడ్ బై 39, 13 2s 26, 13 3s 39, 2/3 అంటే 0.666 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 29 డివైడెడ్ బై 31 అన్నారు. సో అప్రాక్సిమేట్గా మనం 30 డివైడెడ్ బై 31 తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ గ్యాప్ అనేది 1 ఉంది కాబట్టి ఈ వాల్యూ మనకి ఈ ఫ్రాక్షన్ అనేది సమ్ 0.9 లేదా 0.8 ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనల్ని లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి డిఫరెన్స్ తీసుకోమన్నారు. లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది వాల్యూ 1 వచ్చింది. 1 మైనస్ ఆఫ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే 0.66 స్మాలెస్ట్ కదా. ఇక్కడ 2/3 ఉంది. సో 2/3 తీసుకుంటే 3 ఇంటూ 1 ఈజ్ 3 మైనస్ ఆఫ్ 2 డివైడెడ్ బై 3. 3 minus 2 is 1 డివైడ్ బై 3. 1/3 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇంటూ ఉలార్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ 0.093 హోల్ బార్ ప్లస్ 0.23 హోల్ బార్. టోటల్ వాల్యూ ఎంత ఉంది మనకి 93 ఉన్నది. సో 93 మైనస్ ఆఫ్ బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది 0 ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయొచ్చు. డివైడెడ్ బై బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది 2 డిజిట్స్ మీద ఉంది. సో 2 times 9 తీసుకోవాలి. అగైన్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ లేదు 1 డిజిట్ మీద లేదు కాబట్టి 1 times 0 తీసుకోవాలి. ప్లస్ టోటల్ వాల్యూ 23 మైనస్ ఆఫ్ బార్ బార్ ఎంత వాల్యూ మీద లేదు 0 వాల్యూ మీద లేదు కాబట్టి మైనస్ ఆఫ్ 0 తీసుకోవచ్చు అండ్ నెగ్లెక్ట్ చేయొచ్చు. బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది 2 డిజిట్స్ మీద. సో 2 times 9 మల్టిప్లై అండ్ డివైడ్ బై 10 చేయాలి డినామినేటర్ని మనం ఈక్వల్ చేయడానికి. సో 93 ప్లస్ 23 ఇంటూ 10 ఈజ్ 230 డివైడెడ్ బై 990. 93 ప్లస్ 230 చేస్తే 323 వచ్చింది. 323 డివైడెడ్ బై 990. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ 20% per annum amounts to 2,880 rupees after 4 years. What is simple interest on the same sum at the same rate in 2 years? సో ఒక సమ్ని 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే 4 years తర్వాత 2,880 రూపీస్ అయింది. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి 2 yearsకి ఎంత వచ్చింది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 20%
ఫర్ 4 years ఇంటూ చేస్తే 80% అనేది మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. మనకి ఇక్కడ అమౌంట్ అని ఇచ్చారు కదా. సో 180 వాల్యూ క్వశ్చన్లో 2880 అయితే 2 yearsకి మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంత అన్నారు. సో ఇంట్రెస్ట్ అంటే 20 into 2 దట్ ఈస్ 40% ఎంత. ఈ 0 క్యాన్సిల్. 2 2s 4, 2 9s 18, 9 1s 9 3s 27, క్యారీ 1, 9 2s 18 అండ్ ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 640 is interest for 2 years. Option C is our answer. Next question. The price of fuel decreases by 20%, 45% and 55% in 3 successive months, but increases by 50% in the 4th month. What is the percentage increase or decrease in the price of the fuel in the 4th month as compared to its original price? So fuel మీద ప్రైస్ అనేది ఫస్ట్ 20% డిక్రీజ్ అయ్యింది, అగైన్ 45% అండ్ 50% డిక్రీజ్ అయ్యి 4th మంత్లో 50% ఇంక్రీజ్ అయ్యింది అనమాట. అయితే మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూ మీద ఎంత చేంజ్ అనేది ఉంది, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇనీషియల్గా మనకి ఫస్ట్ ఏమైంది, డిక్రీజ్ అయింది 20%. 20%ని మనం 2/10 అంటే 1/5లా రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ 5 units ఉంటే డిక్రీజ్ అయింది అంటే 1 తగ్గిపోయింది, దట్ ఈస్ ఇప్పుడు 4 units ఉండిద్ది. నెక్స్ట్ 45%. 45% అంటే 45 divided by 100. 5 9s 45, 5 2s 10, 9/20లా రాసుకోవచ్చు. సో ఇనీషియల్గా 20 ఉంటే డిక్రీజ్ అయ్యి 20 units మీద 9 డిక్రీజ్ అయితే 11 units రిమైనింగ్ ఉంది. నెక్స్ట్ 55%. 55%ని 55 divided by 100. 5 1s 5 1s, 5 2s 10, 11/20లా రాసుకోవచ్చు. సో ఇనీషియల్గా 20 ఉంటే 20 మీద 11 parts డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు రిమైనింగ్ 9 ఉంటుంది. నెక్స్ట్ 50% ఇంక్రీజ్ అయింది. 50% అంటే 1/2లా రాసుకోవచ్చు కదా. సో 2 parts మీద 1 part ఇంక్రీజ్ అయ్యి 3 అయింది. సో 4 1s 4 5s 20, 5 2s is 10, 5 20s is 100, 100 into 10 is 1000. Again 11 9s 99, 99 into 3 is 99 into 3, 3 9s 27, 3 9s 27 plus 2 is 29, 297 అవుతుంది. సో మనకి ఇక్కడ ఇనీషియల్గా 1000 ఉంటే 297 వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో ఎంత డిక్రీజ్ అయింది, డిఫరెన్స్ 1000లో 297 మైనస్ చేస్తే 703 వస్తుంది. ఈ వాల్యూ అనేది మనకి 1000 మీద డిక్రీజ్ అయింది. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ డివైడ్ బై 10 ఉంది కాబట్టి పాయింట్ అనేది మనం 1 digit ముందు తీసుకోవాలి. సో 70.3 వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 2 trains of equal length running on parallel lines in the same direction at speeds of 66 km/h and 39 km/h. The faster train passes the slower train in 24 seconds. The length of each train is. సో 2 trains ప్యారలల్గా రన్ అవుతున్నాయి సేమ్ డైరెక్షన్లో. అయితే ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ని 24 secondsలో క్రాస్ చేస్తే స్పీడ్స్ ఇచ్చారు ట్రైన్ 1 అండ్ ట్రైన్ 2ది. మనకి ఇక్కడ స్పీడ్స్ ఏమవుతాయి, మైనస్ అవుతాయి బికాస్ సేమ్ డైరెక్షన్ కాబట్టి. సో 66 మైనస్ 39 చేస్తే 27 అనేది మనకి రిలేటివ్ స్పీడ్ వస్తుంది. సో 2 trains లెంత్ అనేది ఈక్వల్గా ఉంది. డిస్టెన్స్ అనేది మనకి 2L అయితే స్పీడ్స్ 27 km/h అని ఉంది. సో మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 చేయాలి ఇంటూ టైం ఎంత అన్నారు 24 seconds. సో 6 3s 18, 6 4s 24, 3 1s 3 9s, 2 1s 2 2s. సో లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఈస్ 9 into 5 is 45, 45 into 2 is 90 meters. సో మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.